గాలిని బంధించనూవచ్చు, ఆకాశాన్ని కత్తితో ఖండించనూవచ్చు, జలతరంగాల్ని మాలగా కూర్చొనూవచ్చు. కానీ ఆయుర్దాయాన్ని ఎవ్వరూ స్థిరంగా ఉంచలేరు. కాలం అనేది ప్రతి క్షణం మనకు తెలియకుండానే గడించిపోతుంది. ఈ శరీరం కూడా రకరకాల మార్పులకు గురైపోతూ నీళ్ళలో ముంచిన పచ్చి కుండలా నశించిపోతుంది. సంపదలన్నీ కలలో కనిపించే వస్తువుల్లాగా అసత్యమైనవి. యవ్వనం పుష్పం లాంటిది, కొద్ది కాలమే సువాసననిస్తుంది, అందంగా ఉంటుంది. ఇక ఆయుర్దాయం మెరుపులా నిలకడ లేకుండా ఉంటుంది. ఇక శరీరం యథార్థ స్థితిని తెలుసుకొని మన జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం మనం తొందరపడాలి. మానవునికి ఉన్నది కేవలం 100 సంవత్సరాల సంపూర్ణ ఆయుర్దాయమే. కానీ అందులో నిద్రలో అతనికి సగం ఆయుర్దాయం గడించిపోతుంది. ఇక బాల్యం, రోగాలు, వార్ధక్యంతో మిగిలిన ఆయుర్దాయం కూడా గడించిపోతుంది. కాలం అనేది భయంకరమైనది. అది సమీపానికి వస్తే భూమండలమైనా సరే దహించబడుతుంది, మేరు పర్వతమైనా భేదించబడుతుంది, సముద్ర జలాలనైనా అది ఎండగడుతుంది. ఇక అల్పమైన మానవ శరీరం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. కాలం వస్తే అది నశించిపోతుంది. అడవికి రాజైన పులి వలలో చిక్కి మరణించినట్లు మనం అనే పులులం కాలం అనే వలలో చిక్కి మరణిస్తున్నాం. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని సాగించు. అదే నీ విజయం, అదే నీ జీవిత పరమార్థం. ఓ మనిషి, మరొక వాస్తవాన్ని గుర్తుంచుకో. వార్ధక్యం పులిలాగా కనిపెట్టుకుని దూకాలని చూస్తుంది. ఆయుర్దాయం అనేది పగిలిన కుండలో నీళ్ళలాగా ఒక్కసారిగా చేజారిపోతుంది. రోగాలు మనిషిని శత్రువుల్లా బాధిస్తాయి. అది నేటి కాలంలో పుట్టుకతోనే శ్వాస రోగాలతో పుట్టేస్తూ ఆ తర్వాత 20-30 సంవత్సరాలకే బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులతో రకరకాల బాధలు పడుతూ వేగంగా పరిగెత్తే గుర్రం నిల్చున్న చోట నిల్చున్నట్లే మరణించినట్లు మనిషి కూడా వార్ధక్యం రాకముందే తోడేలుకు చిక్కి మేకపిల్ల మరణించినట్లు రోగాలనేటటువంటి తోడేలుకు చిక్కి మేకలా మనిషి మరణిస్తున్నాడు. అందుకే కాలాన్ని సద్వినియోగపరచుకోవడం నేర్చుకో. కాలాన్ని సద్వినియోగపరచుకొని నీ శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో నేర్చుకో. కాలాన్ని సద్వినియోగపరచుకొని నీ మనసును ఎలా దృఢంగా ఉంచుకోవాలో నేర్చుకో. కాలాన్ని సద్వినియోగపరచుకొని నీ జీవితాన్ని సాగించు. సక్రమంగా ఎవరైతే కాలాన్ని సద్వినియోగపరచుకుంటాడో ఆ వ్యక్తి చరిత్రకారుడవుతాడు. ఇది వాస్తవం. దీనిని గుర్తుంచుకొని నీ జీవితాన్ని సాగించు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.